మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ రష్యా పారిపోయిన తర్వాత అతడు చేసిన ఒక్కో అరాచకం బయటపడుతుంది. ఎప్పటికైనా రెబల్స్ నుంచి ముప్పు తప్పదని ముందే భావించిన అసద్ అంతా ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. సిరియాలో సంపాదించిందంతా రష్యాకు చేరవేశారు. టన్నుల కొద్ది నోట్ల కట్టలను సిరియా నుంచి రష్యాకు విమానాల్లో తరలించారు. అక్కడున్న పలు బ్యాంకుల్లో ఈ విదేశీ మారకాన్ని డిపాజిట్ చేసేవారు. అంతర్యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి సిరియాకు అండగా ఉన్న రష్యా అసద్ అక్రమ సొమ్మును తమ దగ్గర దాచుకునేందుకు పర్మిషన్ ఇవ్వడంపై ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దాదాపు శతాబ్దానికి పైగా సిరియా అంతర్యుద్ధంలో మునిగిపోతే అసద్ మాత్రం ఎవ్వరికీ తెలియకుండా భారీగా నగదును రష్యా తరలించారు. సిరియాలో అంతర్యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా మద్దతిస్తూనే ఉంది. తిరుగుబాటుదారులపై వైమానిక దాడులు చేస్తూ అసద్ ప్రభుత్వానికి అండగా నిలుస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో అసద్ భారీగా డబ్బులను రష్యాకు పంపేశారు. 2018-19 మధ్యలో దాదాపు 2 టన్నులు తూగే $100 బిల్లులు, 500 యూరో నోట్లను విమానాల్లో కుక్కి మాస్కోకు తరలించారు. అప్పట్లో సిరియాపై పశ్చిమ దేశాల ఆంక్షలు ఉండడంతో వాటిని తప్పించుకునేందుకు ఇలా చేశారు. ఈ మొత్తం దాదాపు $250 మిలియన్ అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది. సిరియా సెంట్రల్ బ్యాంకుకు చెందిన విమానాలు తరచూ మాస్కోలోని వ్యూంకోవ్ ఎయిర్పోర్టుకు చేరుకునేవి. అక్కడ రష్యా బ్యాంకుల్లో నగదు జమ చేసేవి. మార్చి 2018 నుంచి సెప్టెంబర్ 2019 మధ్యలో ఈ నగదు రవాణా జరిగినట్టు తెలుస్తోంది. 2019 మేలో ఒక విమానంలో దాదాపు $10 మిలియన్ విలువైన నగదును పంపినట్లు గుర్తించారు. ఆ సమయంలో సిరియా ఆర్థిక వ్యవస్థకు రష్యా ఊపిరి అందించినట్లయింది. 2018 నాటికి ఆంక్షల కారణంగా గ్లోబల్ ఫైనాన్షియల్ వ్యవస్థల నుంచి సిరియాను బయటకు నెట్టేశారు. దీంతో విదేశాలతో వ్యాపారం చేయాలంటే నగదు రూపంలో లావాదేవీలు జరపాల్సిన పరిస్థితి తలెత్తింది. సిరియాకు అవసరమైన ఆర్థిక, సైనికపరమైన సాయం రష్యా అందించేది. ముఖ్యంగా వాగ్నర్ కిరాయి సైన్యం అసద్ పక్షాన నిలబడడంతో ఆయన సిరియాపై పట్టు కొనసాగించగలిగారు. మరోవైపు రష్యా పైన పలు దేశాల ఆంక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రష్యా బ్యాంకుల్లో ఒక్కసారిగా భారీ మొత్తాల్లో విదేశీ మారక ద్రవ్యం డిపాజిట్లపై అమెరికా అనుమానం వ్యక్తం చేసింది. అసద్ సర్కారు నుంచి సొమ్ములు వస్తున్నట్లు గుర్తించారు. అసద్ తన అక్రమ సంపదను కాపాడుకోవడం, సిరియా పరిమిత వనరులపై నియంత్రణ సాధించేందుకు ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఈ సొమ్ముతో పాలకులు, వారి కార్యవర్గంలోని వ్యక్తుల విలాసవంతమైన జీవితానికి అవసరమైన కొనుగోళ్లను చేసేవారని, అసద్ సంపదకు సంబంధించి నిర్వహణకు జేపీ మోర్గాన్ సంస్థలో పనిచేసిన ఓ మాజీ ఉద్యోగి సాయం చేసినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది. ఇక రష్యాలోని ఫైనాన్షియల్ కార్పొరేషన్ బ్యాంక్, టీఎస్ఎంఆర్ బ్యాంక్ అసద్కు సాయం చేశాయి. దీంతో ఈ బ్యాంకులపై అమెరికా ఆంక్షలు విధించింది. ఇరాన్కు చెందిన రివల్యూషనరీ గార్డ్స్ కోర్, హిజ్బొల్లా నిర్వహించే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. వీటిని అసద్ ఆర్థిక సలహాదారు యాసిర్ ఇబ్రహీం చూసుకున్నట్లు తెలుస్తోంది. ఇక అసద్ కుటుంబానికి చెందిన ఆస్తులపై సరైన ఆధారాలు లేవు. 200 టన్నుల బంగారం, $16 బిలియన్, 5 బిలియన్ యూరోలు ఉన్నట్లు గతంలో సౌదీ పత్రిక ఎలో పేర్కొంది. మరోవైపు 2022లో అమెరికా విదేశాంగ శాఖ అసద్ ఫ్యామిలీకి $2 బిలియన్ వరకు సంపద ఉండొచ్చని అంచనా వేసింది. సిరియాలో శక్తిమంతమైన వ్యాపారవేత్త రామీ మక్లౌఫ్ 2020లో అసద్ కుటుంబంతో విభేదించాడు. ఆ తర్వాత అతడి సంపదను సర్కారు స్వాధీనం చేసుకుంది. ఇందులో అసద్ కుటుంబానికి $5 బిలియన్ చేరినట్లు అంచనా వేస్తున్నారు. 2011 నుంచి అంతర్యుద్ధం జరుగుతుండగా అసద్కు రష్యా, ఇరాన్, హిజ్బొల్లాలు మద్దతుగా నిలిచాయి. అయితే ఆ తర్వాత అసద్ ప్రభుత్వం రెబల్స్ను అణిచివేసింది. ఇప్పుడు రష్యా, ఇరాన్, హిజ్బొల్లాలు యుద్ధంలో మునిగిపోవడంతో అసద్కు సహాయం చేసే అవకాశం లేదని గుర్తించిన రెబల్స్ తిరిగి కీలక నగరాలను స్వాధీనం చేసుకోవడం ప్రారంభించారు. సిరియా రాజధాని డమాస్కస్ను స్వాధీనం చేసుకోవడంతో అధ్యక్షుడు దేశాన్ని విడిచి పారిపోయారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి రష్యాకు చేరినట్లు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి. దీంతో ఎప్పుడైనా ప్రమాదం పొంచి ఉండొచ్చనే ఉద్దేశంతోనే అసద్ తన సంపద మొత్తాన్ని రష్యాకు ముందుగానే తరలించి ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.